హాయ్ ఫ్రెండ్స్, నిశ్శబ్దానికి ప్రత్యేక శక్తి ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన సమాజంలో చాలామంది ఎక్కువ మాట్లాడటం ద్వారా తమ ప్రతిభను చూపాలని అనుకుంటారు. కానీ తక్కువ మాట్లాడే వ్యక్తులు చూపించే పరిణతి, లోతైన ఆలోచనలు, జీవిత పాఠాలు వేరే స్థాయిలో ఉంటాయి. ఈ వీడియోలో మనం నిశ్శబ్దం మనకు నేర్పే గొప్ప పాఠాలను తెలుసుకుందాం. మీకు ఇది నచ్చుతుందనుకుంటున్నాను. చాలామంది మంచి ఆలోచించకుండా ఎక్కువగా మాట్లాడటం అనవసరమైన గొడవలకు దారితీస్తుంది. అధికంగా మాట్లాడటం వల్ల మనం అసలు అంశంపై దృష్టి కోల్పోతాము. మనం ఎక్కువగా మాట్లాడితే మన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ మాట్లాడేవారు కొన్ని సందర్భాల్లో తన మనసు మాటలను ఇతరులు పట్టించుకోకపోవడం చూసి నిరాశ చెందుతారు. నిశ్శబ్దం అనేది కేవలం మాటలు లేకపోవడం కాదు, అది మనలో ఉన్న ఒక బలం. ఇది మనలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది, మన ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది. ఉదాహరణగా, ఒక అందమైన సరస్సు ఆహ్లాదకరమైన నిశ్శబ్దంతో ఉంటే అది మన హృదయానికి ఆనందాన్ని తెస్తుంది. అలాగే, మన జీవనశైలిలో నిశ్శబ్దం అవసరమైన శాంతిని తీసుకురావడం మాత్రమే కాదు, అది మనలో కొత్త ఆలోచనలను వెలుగులోకి తీసుకువస్తుంది. తక్కువ మాట్లాడే వ్యక్తులు ఇతరులకు అందరికంటే భిన్నంగా ఉంటారు. వారిలో ఉండే గుణాలు తెలుసుకుందాం. పాయింట్ 1. డీప్ థింకర్స్. తక్కువ మాట్లాడేవారు ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచిస్తారు. వారు ఏదైనా చెప్పే ముందు దాని మంచి, చెడు విశ్లేషిస్తారు. వారు తమ ప్రతి మాటకు విలువనిస్తారు. అలా వారు మాట్లాడే ప్రతి విషయానికి సారాంశభరితంగా ఉంటుంది. 2. బెటర్ లిసనర్స్. తక్కువ మాట్లాడేవారు ఎక్కువ వినడం నేర్చుకుంటారు. వారు తమ చుట్టూ ఉన్న విషయాలను గమనించి వాటి నుంచి నేర్చుకుంటారు. వినే ప్రక్రియలోనే వారు సున్నితమైన సమాచారాన్ని అందుకుంటారు. 3. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్. తక్కువ మాట్లాడే వ్యక్తులు తమ భావాలను కంట్రోల్లో ఉంచి ప్రతి సమస్యను ప్రశాంతంగా పరిష్కరించగలుగుతారు. వారిలో నిశ్శబ్దం వారి మానసిక శాంతిని కాపాడుతుంది. 4. రెస్పెక్ట్ఫుల్. తక్కువ మాట్లాడే వ్యక్తులు అందరికీ గౌరవాన్ని ఇచ్చి ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. వారు ఎవరినీ హేళన చేయకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు. 5. ఒబ్సర్వెంట్. ఇవాళ ఏమి జరుగుతోందో వారు నిశ్శబ్దంగా గమనించి చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. నిశ్శబ్దం వారికి పరిశీలన సామర్థ్యాన్ని పెంచుతుంది. 6. తక్కువ మాట్లాడేవారు ప్రాబ్లెంను ప్రశాంతంగా అర్థం చేసుకొని సరైన పరిష్కారాన్ని కనుగొంటారు. వారు గందరగోళం లేకుండా స్పష్టతతో సమస్యను తేలికగా పరిష్కరిస్తారు. ఒకప్పుడు ఒక పూర్వపు గ్రామంలో ఒక మహర్షి నివసించేవారు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు, తక్కువ మాటలు మాట్లాడేవారు. ప్రజల సమస్యలు వినేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఒకరోజు ఒక ఉత్సాహవంతమైన యువకుడు మహర్షిని కలుసుకోవడానికి వచ్చాడు. అతను అడిగాడు, గురువరులా, మీరు ఎక్కువగా ఎందుకు మాట్లాడరు? మీ నిశ్శబ్దం వల్ల మీరు ఏం సాధిస్తున్నారు? మహర్షి నవ్వుతూ ఆ యువకుడిని తీసుకుని తన తోటకు తీసుకెళ్లారు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద కూర్చోమని చెప్పారు. ఆ మహర్షి ఒక ప్రశ్న అడిగారు, ఈ చెట్టును చూసి నువ్వు ఏమి నేర్చుకున్నావు? యువకుడు ఇలా చెప్పాడు, గురువరులా, ఈ చెట్టు ఎంతో ఉపయోగకరమైనది. ఇది నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది, పశువులకు ఆహారాన్ని ఇస్తుంది. మహర్షి ప్రశాంతంగా అన్నారు, అది మాట్లాడుతుందా? యువకుడు ఆశ్చర్యపడి అన్నాడు, లేదండి. అప్పుడు మహర్షి చెప్పారు, అలాగే నిశ్శబ్దం కూడా. అది మాట్లాడదు, కాని అందరికీ ఉపయోగకరమైనది. నిశ్శబ్దంలోనే చాలా బలం ఉంది. అది మన ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది, శాంతిని ఇస్తుంది. మహర్షి యువకుడితో చివరిగా ఇలా అన్నారు, నిశ్శబ్దం అనేది మాటల కన్నా గొప్పది. నీవు నీ ఆలోచనలను నిశ్శబ్దంలో కూర్చుని వినిపించగలిగితే నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నిశ్శబ్దం నీలో శక్తిని నింపుతుంది. ఈ మాటలు యువకుడి జీవితాన్నే మార్చేశాయి. నిశ్శబ్దం పాటించడం ద్వారా అతను విజయం సాధించాడు. నిశ్శబ్దంలోనే నిజమైన జ్ఞానం ఉంది. ఇది మనకు ప్రశాంతతను, జీవన గుణాన్ని మరియు విజయాన్ని నేర్పిస్తుంది. మీరు గమనించగలిగితే నిశ్శబ్దం ఒక శక్తి. ఇది మనకు లోతైన ఆలోచనల్ని, శ్రద్ధను మరియు ప్రశాంతతను నేర్పుతుంది. మీ జీవితంలో నిశ్శబ్దాన్ని ఆచరిస్తూ మీరు ఎలాంటి విజయాలను సాధించగలరో పరిశీలించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.